అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట ఏమిటో విందామా. చంద్రగిరి అడవుల్లో క్రూర మృగాలు ఉండేవి కావు. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, జింకలు, కుందేళ్లు, ఉడతలు మొదలైన సాధు జంతువులు నివసించేవి. జంతువులన్నీ ఎంతో స్నేహంగా సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఆ అడవిలో నివసించటానికి వేరే అడవుల నుండి ఒక కోతి వచ్చింది. కొత్తగా వచ్చిన కోతిని చూసి పరుగున వెళ్ళి వనరాజైన గజరాజుకు కోతి సంగతి చెప్పింది జింక. గజరాజు ముందు చేతులు కట్టుకుని నిల్చుంది కోతి. తక్కిన జంతువులన్నీ కోతిని చాలా కోపంగా చూస్తున్నాయి. కోతులు తొంటరి స్వభావం గలవి. అడవిలో చెట్ల కొమ్మలపై ఆడుతూ కొమ్మలను విరిచేస్తాయి. మా అడవిలో కోతులకు ప్రవేశం లేదు. నువ్వు వెంటనే ఈ అడవిని వదిలి వెళ్ళిపో, కోతిని ఆజ్ఞాపించాడు గజరాజు. అవసరం లేకున్నా ఆకులు పళ్ళు తుంచిపడేస్తాయి, ఆక్రోశించింది ఉడత. కోతి చేష్టల గురించి కొత్తగా చెప్పేదేముంది? కోతి చేష్టలు రోత చేష్టలని ఊరికే అన్నారా? దెప్పిపొడిచింది గుర్రం. తాను చెడ్డ కోతి వనమంతా చెడిపింది అనే సామెత ఎప్పటి నుండో ఉన్నదే కదా. నసలు చిట్లిస్తూ నిష్ఠూరమాడింది కుందేలు. కోతి ఏనుగువైపు చూస్తూ, గజరాజా, అన్ని జీవుల్లోనే మంచివారుంటారు, చెడ్డవారు ఉంటారు. మా కోతి జాతిలో కూడా అంతే. కొన్ని కోతులు చెడుగా ప్రవర్తించి ఉండవచ్చు. అడవికి, అడవి జంతువులకు హాని చేసి ఉండవచ్చు. అలాగని మా కోతి జాతి మొత్తాన్ని తప్పుబడితే ఎలా? నేను ఎప్పటికీ అలా నడుచుకోను. అడవి నియమాలకు అనుగుణంగానే నడుచుకుంటాను. దయచేసి నాకు ఈ అడవిలో మీతో పాటు నివసించడానికి అనుమతినివ్వండి, బతిమాలింది కోతి. గజరాజు ఆలోచనలో పడ్డాడు. కోతిని చూస్తుంటే మంచిదానిలాగే కనపడుతోంది. కానీ అడవి జంతువులన్నీ ఏకగ్రీవంగా కోతిని వ్యతిరేకిస్తున్నాయి. ఇంతలో కాలు గట్టుపై ఆడుకుంటూ ఉన్న ఒక కుందేలు పిల్ల కాలు జారి కాలువలో పడిపోయింది. వేగంగా ప్రవహిస్తున్న నీటితో పాటు కొట్టుకుపోతోంది. జంతువులన్నీ ఆహాకారాలు చేస్తున్నాయి తప్ప ప్రవహిస్తున్న కాలువలోకి దిగి కుందేలు పిల్లను కాపాడే సాహసం చేయలేకపోయాయి. కోతి వెంటనే కాలువకి ఇరువైపులా ఉన్న చెట్లపై వేగంగా గెంతుతూ ముందు వెళ్ళి ముందుకు వెళ్ళి కాలువలోకి వంగి ఉన్న ఒక చెట్టు కొమ్మని ఆసరాగా తీసుకుని కాలువలో కొట్టుకుపోతున్న కుందేలు చెవులను ఒడిసి పట్టుకుని దాన్ని కాపాడింది. కాలువ గట్టుపై దాన్ని పడుకోబెట్టి తన చేతులతో దాని పొట్టను నొక్కి అది మింగిన నీటిని కక్కించింది. కుందేలు పిల్ల నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కుందేలు పిల్ల ప్రాణాలు కాపాడినందుకు జంతువులన్నీ కోతిని చుట్టుముట్టి కృతజ్ఞతలు తెలిపాయి. పరిస్థితి సద్దుమణిగాక గజరాజు తీర్పు చెప్పటం ప్రారంభించాడు. కోతి చెప్పినట్టే అన్ని రకాల జీవుల్లోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. నాకు ఈ కోతిని చూస్తుంటే మంచిదానిలాగే కనపడుతోంది. పైగా ఈ కోతి మన కుందేలు పిల్లని ప్రాణాపాయం నుండి కాపాడింది కూడా. అందువల్ల అడవిలో మనతో పాటు నివసించటానికి ఈ కోతికి అనుమతినిస్తున్నాను అని ప్రకటించింది. గజరాజు నిర్ణయంతో జంతువులన్నీ సంతోషించాయి. అకారణంగా నిందలు వేసినందుకు తమను క్షమించాల్సిందిగా కోతిని మనస్ఫూర్తిగా వేడుకొన్నాయి తక్కిన జంతువులు. చంపగూడదెట్టి జంతువైనను చంపవలయులోక శత్రుగుణము తేలు కొండిగొట్టం దేలేమి చేయురా విశ్వదాభిరామ వినురవేమా. సంఘంలో ఉన్న చెడు పోవాలంటే ఏమి చెయ్యాలో వేమన గారిక్కడ చెబుతున్నారు. ఎంత కీడు లేదా చెడు హాని చేసేటువంటి ప్రాణినైనా చంపినందువల్ల ప్రాణహింస జరుగుతుంది తప్ప ఆ ప్రాణిలో చెడు చేసే లక్షణం పోదు. ఆ ప్రాణిలో ఉన్న చెడు చేసే లక్షణాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ఆ లక్షణం పోతే అది మంచి జీవియే కదా. ఎలాగంటే తేలుకు కొండి తీసేసినంత మాత్రమున తనలో ఉన్న విషము పోదు. ఆ విషాన్ని ఇచ్చే గ్రంథిని తొలగించాలి. మనుషులలో మంచివారు, చెడ్డవారు అని ఇద్దరు లేరు. ఉన్న మనిషి ఒక్కరే. మంచు చెడు అనేవి గుణాలు కాబట్టి మనిషిలో ఉన్న చెడ్డ గుణాన్ని, చెడు చేయాలి అనే స్వభావాన్ని మనం మార్చే ప్రయత్నం చేసి ఆ మనిషిని మంచివైపు నడిపిస్తూ అతనిలోని చెడు గుణాన్ని చంపాలి కానీ మనిషిని కాదు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై గోవింద.